రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలపై పవన్ ఘాటుగా స్పందిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం రాయపాటి పోటీ చేయరు, చేసేవారిని చెయ్యనివ్వరని విమర్శించారు. పోలవరం కాంట్రాక్ట్ లాభం కోసం పచ్చని పొలాల్లో మంటి డంప్ చేయిస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, పవన్ ఏ విధంగా స్పందించారు? ఇలా ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎవరైతే ఉద్యమదారులు ఉన్నారో, ప్రత్యేక మద్దతుగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా అరెస్టు చేస్తా ఉన్నారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విశాఖ బయలుదేరారు. అయితే పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా రాయపాటి సాంబశివరావుని ప్రత్యేక హోదా విషయంలో కూడా ఒక టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేయడం జరిగింది. రాయపాటి గారు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేయరు, చేసేవారిని చేయనివ్వరని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే తాజాగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక మూలలంక గ్రామస్తులు వచ్చి ఆయన కలిశారు. సంవత్సరానికి 2 పంటలు పండే పంటని డంపింగ్ యార్డ్ గా మార్చేసి నాశనం చేస్తారని చెప్పి కూడా అంతా కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయన ట్విట్టర్ లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే కష్టపడి రైతులు పచ్చని పొలాల్లో మీ పోలవరం కాంట్రాక్ట్ లాభాల కోసం మట్టిని డంప్ చేస్తారా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ఇంకా కొన్ని సంబంధించిన అంశాలపైన కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మీరు నోరు జారే కొద్ది యువతని రెచ్చగొట్టడమే సరే, అలాగే కానివ్వండి అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే సున్నా చౌదరి కూడా ప్రత్యేక హోదా ఇష్యూలో ఆయన ఒక పొద్దున్న మాట్లాడడం జరిగింది. జలకట్టి ఉద్యోగ స్మూత్ అంటే కోడి పందాలు కానీ పంది పందాలు కానీ ఆడుకోండి అని చెప్పి కూడా ఆయన చేయడం జరిగింది. ఆయనకి కౌంటర్ గా కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే యువత పోరాడి స్ఫూర్తిని సున్నా చౌదరి గారు పందాలతో పోల్చడం చాలా బాధాకరమని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం అవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి ట్వీట్ చేస్తుంటే ఇది మరింత హీట్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు శీల. ఓకే, మరి ఇది పవన్ కళ్యాణ్ స్పందించిన దానికి రాయపాటి ఏమైనా మాట్లాడడం జరిగిందా? అయితే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ వరుసగా రాయపాటి గారిని కౌంటర్ చేయడం వస్తూ ఉంది. అయితే రాయపాటి మట్టి ఇప్పటివరకు కూడా ఈ అంశాలపైన స్పందించడం. అయితే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఉందో ఇక్కడ ఆయన మెయిన్ గా అందరూ కూడా కాంట్రాక్టర్ ఆయనే ఉన్నారు. అయితే మూలలంక గ్రామస్తులు కూడా మొన్న నుంచి పవన్ కళ్యాణ్ జరగడం జరిగింది. దాదాపు 307 ఎకరాల పచ్చని పొలాలు మరి పోతున్నాయి, దీనికి న్యాయం చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ వారిని కలిశారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్వయంగా పర్యటించి అక్కడ మీ బాధను తెలుసుకుంటానని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇదంతా కూడా రాయపాటి సాంబశివరావు సంబంధించిన కాంట్రాక్ట్ కాబట్టి ఆయన టార్గెట్ చేస్తారు. అయితే రాయపాటి మట్టికి సంబంధించి కూడా ఆయన స్పందించడం జరగలేదు శీల. రైట్, థ్యాంక్ యూ వినయ్.